కాకతీయుల కాలాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి ఓరుగల్లులోని చెరువులు. జిల్లాలోని చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. మిషన్ కాకతీయ కింద పూడిక తీసిన చెరువుల్లోకి భారీ వర్షాలతో సమృద్దిగా నీరు చేరింది. 2 ఏళ్ల దాకా సాగుకి ఢోకా లేదంటున్న రైతన్నలు భూగర్భ జలాలు పెరుగుతూ ఉండడంతో సంబరపడుతున్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ పనులపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లాలో మొత్తం 5,839 చెరువులున్నాయి. వీటి కింద 3,55,187 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులే చాలా గ్రామాల్లో ప్రజల గొంతు తడుపుతున్నాయి. మిషన్ కాకతీయ మొదటి దశలో జిల్లాలోని 20% చెరువులను పటిష్టపరిచేందుకు పనులు చేపట్టారు. 1070 చెరువులను ఎంపిక చేసి 415 కోట్ల 52 లక్షలు మంజూరు చేశారు. ఇందులో 243 కోట్ల 2 లక్షలతో 1059 చెరువుల పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 1023 చెరువుల పనులు పూర్తయ్యాయి. రెండో దశ కింద 1268 చిన్ననీటి చెరువుల పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో 1128 పనులకు సంబంధించి అంచనాలను ఉన్నతాధికారులకు పంపారు. ఇప్పటిదాకా 1085 చెరువులకు 406 కోట్ల 93 లక్షలతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. అందులో 1050 చెరువుల పనులు ప్రారంభించారు. మొదటి దశలో చేపట్టిన చెరువుల్లో 1,69 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయగా, రెండో దశలో ఇప్పటిదాకా 1,28 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీశారు. దీనివల్ల చెరువుల్లో నీటి నిల్వ 1.043 టీఎంసీలు పెరిగింది. ఈ మధ్య కురిసిన వానలతో చెరువుల్లో జలకళ కనిపిస్తోంది. చెరువులు, వాగులు, వంకలు మత్తడిపోస్తున్నాయి. జిల్లాలో లక్నవరం, రామప్ప, గణప సముద్రం, పాకాల లాంటి ప్రధాన జలాశయాలతో పాటు దాదాపు చెరువులన్నీ కాకతీయ కాలం నాటివే. కొన్ని చెరువులు కబ్జావగా మరికొన్ని చెత్తా చెదారంతో నిండిపోయాయి. భారీ వర్షాలు పడ్డా నిల్వ ఉండేవి కాదు. అప్పుడప్పుడు తుప్పలు కొట్టినా పరిస్థితి మారలేదు. తెలంగాణ వచ్చాక ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ కాకతీయ మంచి ఫలితాలిస్తోంది. ఫస్ట్ ఫేజ్ కింద పనులు పూర్తయిన చెరువులు నీటి పరవళ్లతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా మా గాంధీపురం అనంతారం గ్రామంలో రాముల చెరువు చేపట్టడం జరిగింది. ఈ చెరువు కింద 200-300 ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. కానీ ప్రతి సంవత్సరం ఒక పంట వల్లనే ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం 2 పంటలు, యాసంగి, వానాకాలం 2 పంటలు పండడానికి అనుకూలంగా మిషన్ కాకతీయ చేపట్టడం వల్ల చెరువు పని పూర్తిగా మంచిగా అన్ని రకాలుగా మాకు అనుకూలంగా ఉన్నది. అన్ని రకాల మిషన్ కాకతీయ పని చేపట్టడం వల్ల పొలాలు 2 పంటలు పండే అవకాశం ఉన్నది. మిషన్ కాకతీయ పనులు రావడం వల్ల కట్ట మొత్తం మంచిగా చేసారు, తోలు మంచిగా చేసారు. ఇప్పుడు 2 పంటలు పండటానికి అవకాశం ఉందండి మాకు. ఇంతకుముందు ఒక పంట పండాలంటేనే ఎండిపోయేది, అంత కట్ట దిగి అంత ఇబ్బంది ఎవరు పట్టించుకోకపోయేది. ఇప్పుడు మిషన్ కాకతీయ పని రావడం వల్ల కట్టలు మంచిగా అయినాయి, ఇప్పుడు నీళ్లు వాటర్ ఎక్కువ అయినాయి, తూములు మంచిగా గట్టిరండి సార్. ఇది వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలోని ఎల్లమ్మ చెరువు. ఒకప్పుడు 100 ఎకరాలకు నీరందించిన చెరువు పూడికతో నిండింది. ఇంత పెద్ద చెరువున్న ఖరీఫ్లోనూ వానల మీదే ఆధారపడాల్సి వచ్చేది. 3 ఏళ్లుగా కరువు ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూడిక మట్టిని రైతులే తమ పొలాల్లోకి తరలించుకున్నారు. ఈ వర్షాలతో చెరువు అలుగుపోస్తోంది. చెరువు లోతు కావడంతో నీటి నిల్వ పెరిగింది. దీంతో వచ్చే వేసవి పంటకు సాగునీటికి ఢోకా లేదని రైతులు చెప్తున్నారు. నీళ్లు నిల్వపోయేది. వెనకట ఆలనాడు తీసిన లోతు ఇప్పుడు అయింది. ఇక మధ్యన అన్ని ఊడిపోయి ఇక నీళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయేది. ఇక 2 నెలల వరకే నీళ్లు మళ్ళీ ఊర్లో ఎండిపోయాయి. ఈ లోతు అయినాయి, కాలం అయింది. ఇక ఇప్పుడు మాకు బోర్లు విశ్రాంతిగా పోతాయి, మాకు రైతులకు పంటలు కూడా మంచిగా పండుతాయి. 36,000 ట్రిప్పుల రాగడి మట్టి తీసుకొని మా పంట పొలాల్లో పోసుకోవడం వల్ల భూములన్నీ సారవంతమైనవి, చాలా మంచి పంటలు దిగుబడులు ఇస్తున్నాయి. మరియు అట్లే చెరువు కూడా బాగా లోతయి, కాకతీయుల నాడు ఎన్నడూ పూడకపోయినటువంటి చెరువును ఇలా తీయడం వల్ల లోతయి ఇప్పుడు సమృద్ధంగా వర్షాలు కురవడం వల్ల నీరు బాగా చేరి చెరువు మత్తళ్ళు పోస్తున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు కూడా బాగా పెరుగుతున్నాయి. బోర్లు కానీ బావులు కానీ బాగా నీళ్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితే ఐనవోలులోనూ కనిపిస్తోంది. మిషన్ కాకతీయ ఫేజ్ 1లో 79,80,000తో ఐనవోలు ఊర చెరువు పూడిక తీశారు. కాల్వలు కట్టడంతో పాటు బతుకమ్మ పండుగను సంబరంగా చేసుకునేలా తీర్చిదిద్దారు. మిషన్ కాకతీయతో తమ చెరువు రూపురేఖలే మారాయని అంటున్నారు. కాకతీయతోటి మంచిగా చెరువు కట్టలు చెరువు మంచిగా లోతవుడు, మట్టి తీసుడు కానీ, తూములు కానీ, మత్తడి కానీ అన్ని మంచిగా సార్ రిపేర్లు అయినాయి. బ్రహ్మాండంగా ఉన్నది. నీళ్ళు బాగా వచ్చినాయి సార్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతున్నాయి. దానివల్ల యాసింగ్ పంటకు ఫుల్ వాటర్ గతం కంటే ఇప్పుడు సార్ బాగుంటుంది. వాటర్ పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా ఉంటుంది.
మిషన్ కాకతీయ ఫలితాలను చూసిన వారు తమ చెరువుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ఇది వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల స్థితి. ఒకప్పుడు తాంబాలంలో కనిపించిన చెరువులు ఇప్పుడు గంగాలాలని తలపిస్తున్నాయి. 3 ఏళ్లుగా కాలం కాక ఎదురు చూస్తున్న రైతన్నలకు ఇప్పుడు మత్తడి పోస్తున్న చెరువులతో ఆశలు చిగురుస్తున్నాయి. అయితే భూగర్భ జలాలతో పాటు తమ చెరువుల్లో కూడా సమృద్ధిగా నీరు ఉండడంతో మరో 2-3 పంటలు మంచిగా పండించుకోవచ్చనే ఆనందం వ్యక్తమవుతున్నాయి అన్నదాతలలో. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.